ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు దంచుకొట్టాయి. కంటిన్యూస్ గా కురుస్తున్న వర్షాలతో మందమర్రి పట్టణంలో పలు చోట్ల ఇళ్లు నీటి మునిగాయి. అటు గుడి హత్తూర్ మండలంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల, కొమరంభీం జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అటు రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ఆదిలాబాద్ నుంచి ఉట్నూరు మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్, ఇచ్చోడ, సిరికొండ, గుడి హత్నూర్, నేరేడిగుండ, సోనాల మండలాల్లో భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ఇండ్లలోకి వరద నీరు చేరింది. అటు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో మండల కేంద్రాల నుంచి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు బోధులోని పెద్దవాగు, సిరికొండ మండలంలోని చిక్మాన్ వాగు, కడెం వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అటు పెద్దవాగు వరద నీటితో దన్నూర్ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. భారీ వర్షాలతో కొమరంభీం జిల్లాలోని అడ ప్రాజెక్టుల్లోకి వరద చేరుతోంది. ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. కొమరంభీం ప్రాజెక్టు నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237.10 మీటర్లకు చేరింది. ఇన్ఫ్లో 3029 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో కూడా అంతే ఉంది. 2 గేట్లు 0.5 మీటర్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుంభవృష్టి వర్షం కురిసిందని చెప్పి చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో అతిపెద్ద వర్షం అని చెప్పి చెప్పుకోవచ్చు. నగరమే కాదు, పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా పూర్తిగా కాలనీస్ అన్ని కూడా జలమయమైన పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న మనం ప్రస్తుతం జిల్లా కేంద్రం సంబంధించి ప్రధాన కూడళ్లు కావచ్చు, ప్రధాన రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిండుకుండలా మారాయి. ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టుకి భారీగా వరద వస్తుంది. 1,50,000 క్యూసెక్ల వరద ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకి చేరుతున్న నేపథ్యంలో 16 గేట్లకి దిగువకు 1,50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కడెంతో పాటు కొమరంభీం జిల్లాలో ఉన్న ఆడా ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు కూడా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో వాటికి కూడా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అంటే నిర్మల్ జిల్లాకు సంబంధించి గడ్డనవాగు, స్వర్ణవాగు ప్రాజెక్టుల నుంచి కూడా భారీగా వరద వస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో మీడియం ప్రాజెక్టులో ఉన్న సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్టులో కూడా దాని కెపాసిటీకి మించి కొంత ఇంట్లో వస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రాజెక్టులు మత్తడివాగు, సాత్నాల 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా దాదాపు 45,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటుంది. ప్రస్తుతానికి ఇన్ఫ్లో 45,000 వస్తుంది. సేమ్ టైంలో 5 గేట్లు ఎత్తి 2 ప్రాజెక్టులకు సంబంధించి 45,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. చాలా గ్రామాలకు రాకపోతే నిలిచిపోయాయి. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల, కొమరంభీం జిల్లాలకు వెళ్లే ప్రధాన రహదారి బ్లాక్ అయిపోయింది. ఆ ప్రధాన రహదారి నుంచి కోశం వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో హైవే మొత్తం కూడా బ్లాక్ అయి ప్రస్తుతం ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాంతో పాటు అటు ఎన్ఎస్సీ ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నింటికి కూడా ప్రస్తుతం అయితే రాకపోకలు నిలిచిపోయాయి. చిన్న చిన్న వాగులన్నీ కూడా పొంగి పొరుగుతున్న పరిస్థితుల్లో ఇళ్లలోకి పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరింది. దాంతో పాటు పంట పొలాలు కూడా నీట మునిగాయని చెప్పి చెప్పుకోవచ్చు. భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పూర్తిగా నీట మునిగిందని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్ ఫర్ ద అప్డేట్స్.